అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు డిఎస్సి ఫైటర్స్ ఛానల్. ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్కి ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరిగిందని మనకి విద్యాశాఖ మంత్రి చెప్పడం జరిగిందండి. సో మనకి టెట్కి డిఎస్కి కూడా ఇంగ్లీష్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. గతంలో చూసుకున్నట్లయితే మనకి టెట్కి 30 మార్క్స్ నుంచి వచ్చినట్లయితే ఇప్పుడు 30 కంటే ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారండి. సో మనం టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వొకాబులరీ అలాగే గ్రామర్ కూడా బాగా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి ఇంగ్లీష్ గురించి భయపడవలసిన అవసరం లేదండి. ఎవరైతే గ్రామీణ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారో, ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదివి ఉన్నారో విద్యార్థులు వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ మీద పట్టుదల అనేది చాలా భయంకరంగా మారుతూ ఉంటుంది. సో అటువంటి భయం అంతా కూడా పోగొట్టుకోవడానికి మనం ఈ డిఎస్సి ఫైటర్ మన ఛానల్ అనేది ఓపెన్ చేయడం జరిగిందండి. సో ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి పేజ్ నెంబర్ 44 అండి. పేజ్ నెంబర్ 44లో వొకాబులరీ అనేది మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఆ వొకాబులరీ అంతా కూడా నేను మీకోసం నేను నోట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ఒక టెక్స్ట్ బుక్స్ ఉన్నట్లయితే టెక్స్ట్ బుక్స్లో మీరు అందరూ కూడా నోట్ చేసుకోండి. టెక్స్ట్ బుక్స్లో నోట్ చేసుకున్న తర్వాత మీకు టెక్స్ట్ బుక్స్ లేవు అని అనుకుంటే నోట్బుక్ నోట్ చేసుకోండి. లేదంటే తీసిన ఈ వీడియోని మీరు స్క్రీన్ షాట్ చేసి మీరు సేవ్ చేసుకోండి. ఓకేనా? ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి వీడియోస్ అన్నీ కూడా నేను చేసేటట్లుగా నాకు సపోర్ట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వొకాబులరీ అనేది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ అండర్లైన్డ్ ప్రేజ్ టేకెన్ ఫ్రమ్ ద టెక్స్ట్ అండ్ నో ద మీనింగ్. ఓకేనా? ఇక్కడ కొన్ని ప్రేజెస్ ఇవ్వడం జరిగిందండి. ఆ ప్రేజెస్కి చూడండి ఇక్కడ అండర్లైన్ చేయడం జరిగింది. అండ్ ఆ అండర్లైన్ చేసిన వర్డ్ అనేది మనకి అక్కడ ఇచ్చిన వర్డ్కి మనకి స్పెల్ చేయడం దాని మీనింగ్ అనేది సెపరేట్ మీనింగ్ అనేది రావడం జరుగుతుందండి. ఓకేనా? అక్కడ ఇచ్చిన వర్డ్కి అలాగే ఆ సెంటెన్స్లో దాంతో కలిపి ఉన్న ఈ ప్రేజెస్కి అనేది ఒక డిఫరెంట్ వర్డ్ అనేది రావడం జరుగుతుంది. మనకు ఒక డిఫరెంట్ మీనింగ్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఆ డిఫరెంట్ మీనింగ్ ఏంటనేది మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ద ఫస్ట్ వన్ చూడండి. పీచ్ ట్రీస్ దట్ ఇన్ ద స్ప్రింగ్ టైమ్ బ్రోక్ అవుట్ ఇంటూ డెలికేట్ బ్లోసమ్. ఇది ఏం చెప్తున్నారంటే ద స్ప్రింగ్ సీజన్ టైంలో ఓకేనా ఆ పీచ్ ట్రీస్ అన్నీ కూడా ఏటవుతాయి అని చెప్తున్నాడు, బ్రోక్అవుట్ అవుతాయి అని చెప్తున్నాడు. సో ఇక్కడ బ్రోక్అవుట్ అంటే మీనింగ్ ఏంటంటే మామూలుగా మనకి అంటే విరిగిపోవడం అండి. ఓకేనా? బ్రోక్ అంటే విరిగిపోవడం అని చెప్పి ఇక్కడ అర్థం రావాలి. కాకపోతే దానికి ఒక సెపరేట్ మీనింగ్ రావడం జరిగిందండి. ఆ సెపరేట్ మీనింగ్ ఏంటంటే ఇన్ ద అబోవ్ సెంటెన్స్ ద ప్రైజ్ బ్రోక్అవుట్. ఓకేనా? ద అబోవ్ సెంటెన్స్లో ప్రైజ్ ఏంటండి, బ్రోక్అవుట్ అనే ప్రైజ్ దాని మీన్స్ నార్మల్గా చూసుకుంటే అయితే మనకి కమ్అవుట్ అండి. ఏంటండి? కమ్అవుట్ అనే మీనింగ్ రావడం జరుగుతుంది. సో ఇటువంటి ప్రేజెస్ అన్ని కూడా ఇలాంటి డిఫరెంట్ మీనింగ్స్ అని రావడం జరుగుతుందండి. ఆ డిఫరెంట్ మీనింగ్స్ గురించి మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో ఎగ్జాంపుల్గా మనకి ఏం చెప్పాడంటే ఫస్ట్ వన్ ఆన్సర్ చూడండి. రెఫర్ టు డిక్షనరీ అండ్ ఫైండ్ అవుట్ ద ప్రేజల్ వర్బ్స్ బిగినింగ్ విత్ బ్రేక్ యూజ్ దమ్ ఇన్ అవర్ ఓన్ సెంటెన్స్. మనకి డిక్షనరీ అంతా కూడా మనం యూజ్ చేసుకొని బ్రేక్ అనేది స్టార్టింగ్లో రావాలి. ఓకేనా? ఇట్ ఈజ్ బిగిన్ విత్ బ్రేక్ అని వర్డ్స్ వచ్చిన కొన్ని వర్డ్స్ ఒక 4 వర్డ్స్ అని మీరు నోట్ చేసి దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వమని చెప్తున్నారండి. ఎగ్జాంపుల్ మనం అక్కడ 4 వర్డ్స్ తీసుకున్నాం. బ్రేక్ డౌన్, బ్రేక్ ఆఫ్, బ్రేకప్, బ్రేక్ అవే అనేవి కొన్ని వర్డ్స్ తీసుకోవడం జరిగిందండి. ఆ వర్డ్స్కి ఒక దాని మీనింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ద ఫస్ట్ వన్ బ్రేక్ డౌన్ చూసుకున్నట్టయితే టు స్టాప్ వర్క్ బికాజ్ ఆఫ్ ఫాల్ట్. ఓకేనా? టు స్టాప్ వర్క్ బికాజ్ ఆఫ్ ఏ ఫాల్ట్. ఇక్కడ ఈ వర్క్ అనేది మనం ఇప్పుడు చేయలేం. ఆ వర్క్ అర్జెంటుగా ఆపండి, ఎందుకంటే అది ఒక ఫాల్ట్ ఉంది కాబట్టి. దాని ఒక మీనింగ్ మనం ఈజీగా ఏం చెప్తాం అంటే బ్రేక్ డౌన్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ద నెక్స్ట్ సెకండ్ వన్ బ్రేక్ ఆఫ్. ఇక్కడ బ్రేక్ ఆఫ్ ఏంటంటే టు స్టాప్ స్పీకింగ్. బ్రేక్ ఆఫ్ అంటే మనం బైక్ కార్ మీద వెళ్ళేప్పుడు బ్రేక్ ఆఫడం కాదండి. ఓకేనా? ఇదేంటంటే టు స్టాప్ స్పీకింగ్, బ్రేక్ ఆఫ్ అని చెప్తుంటారు. అంటే మీరు వెంటనే బైక్ ఎక్కడ ఉందని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి బ్రేక్ అంటే బ్రేక్ నొక్కడం కాదండి. ఇదేంటంటే స్టాప్ స్పీకింగ్ అంటే మాట్లాడడం ఆపు. థర్డ్ వన్ బ్రేకప్ అంటే టు కమ్ టు అన్ ఎండ్. బ్రేకప్ అంటే ఓకేనా ఎవరైనా లవర్స్ లవ్ చేసుకున్న తర్వాత విడిపోవడాన్ని బ్రేకప్ అంటారని కాదండి. టు కమ్ టు అన్ ఎండ్. ఓకేనా? ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇంకా మనకి ఎండ్ అనేది రావడం జరిగింది. ఓకేనా? ఇంకా మనకి చివర అనేది రావడం జరిగింది. సో దాన్ని మనం బ్రేకప్ అనేది అనడం జరుగుతుంది. ఏదైతే చివర ఉండడం జరుగుతుందో దాన్ని మనం బ్రేకప్ అంటామండి. ద ఫోర్త్ వన్ బ్రేక్ అవే. ఓకేనా? బ్రేక్ అవే అంటే టు ఎస్కేప్ సడన్లీ. ఓకేనా?
హీ వాస్ టు ఎస్కేప్ సడన్లీ అంటే అతడు సడన్గా తప్పించుకున్నాడు. ఓకేనా, అతను సడన్గా తప్పించుకున్నాడు. హీ వాజ్ బ్రేక్ అవే అంటే మన ఈజీగా ఇంత సెంటెన్స్ టు ఎస్కేప్ సడన్లీ అనడం కంటే సింపుల్గా మనం బ్రేక్ అవే అంటే దాని మీనింగ్ ఏంటండి, టు ఎస్కేప్ సడన్లీ అంటే అతను తప్పించుకున్నాడు అనే మీనింగ్ అనేది రావడం జరుగుతుందండి. అలాగే మన బీ బిట్ చూడండి, పిక్అవుట్ సమ్ మోరల్ ప్రైజల్ వెర్బ్స్ ఫ్రమ్ ద ప్లే ద సెల్ఫీస్ గెయింట్. ఓకేనా, ద సెల్ఫీస్ గెయింట్ లెసన్ నుంచి మనకి కొన్ని వర్డ్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఎటువంటి ప్రైజల్ వర్డ్స్ అనేవి, ఆ ప్రైజల్ వర్డ్స్ మీనింగ్స్ అలాగే నుంచి చూద్దాం. స్టోల్ అప్, నార్మల్గా స్టోల్ అంటే ఏంటండి, స్టోలెన్ స్టీలింగ్ అంటే దొంగతనం చేయడం అండి. కాకపోతే ఇక్కడ ఒక డిఫరెంట్ మీనింగ్ అనేది రావడం జరుగుతుంది. స్టోల్ అప్ అంటే ఐ స్టోల్ అప్ బిహైండ్ హిమ్. ఓకేనా, ఐ స్టోల్ అప్ బిహైండ్ హిమ్ అంటే నేను దొంగతనం అతను వెనకన చేశాను. సెకండ్ వన్, స్ట్రెచ్డ్ అవుట్. ద లిటిల్ బాయ్ స్ట్రెచ్డ్ అవుట్ హీజ్ 2 హార్మ్స్. ఏం చెప్తున్నాడండి, ఆ లిటిల్ బాయ్ యొక్క 2 హార్మ్స్ కూడా ఏమైంది, స్ట్రెచ్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. నెక్స్ట్ థర్డ్ వన్, గాన్ అవే. హీ హ్యాస్ గాన్ అవే అంటే గాన్ అవే అంటే ఏంటండి, అది పోయింది, అలా వెళ్ళిపోయింది, అతడు వెళ్ళిపోయాడు అని చెప్పేది గాన్ అవే. ఫోర్త్ వన్, పుట్ ఇంటూ. ఐ పుట్ ద బాయ్ ఇంటూ ద ట్రీ. ఓకేనా, ఈ బాయ్ అనేది ఎక్కడ పెట్టడం జరిగిందండి, పుట్ ఇంటూ లోపల పెట్టడం జరిగింది. ఓకేనా, ఇటువంటి వెర్బ్ ఫార్మ్స్ అనేవి ఈ సెల్ఫీస్ గెయింట్ లెసన్ నుంచి మనకి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ గ్రామర్ నుంచి చెప్పడం జరిగిందండి. ద నెక్స్ట్ సెకండ్ కాలం చూడండి, రీడ్ ద అండర్లైన్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ టేకెన్ ఫ్రమ్ ద టెక్స్ట్. చూడండి, ఇక్కడ మనకి ఇచ్చిన అండర్లైన్, ఇక్కడ ఇచ్చిన ఒక సెంటెన్స్లో ఒక ఫ్రేజ్ అనేది, ఒక వర్డ్ అనేది అండర్లైన్ చేయడం జరిగిందండి. డిలైట్ఫుల్ అంటే ఏంటండి, డిలైట్ఫుల్. సో ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ డిలైట్ఫుల్ మీన్స్ ప్లీజెంట్ అండ్ ద ఆపోజిట్ యాంటోనిమ్ ఆఫ్ ద గ్లోమీ. సో ఇక్కడ డిలైట్ఫుల్ అంటే ఏంటండి, చాలా బాగుంది, చాలా అందంగా ఉందని చెప్పడం. ఇక్కడ ప్లీజెంట్ అంటే ఆహ్లాదకరమైనదండి. ఆహ్లాదకరమైన ఆపోజిట్ గ్లూమీ అండి, అంటే అలా లేకపోవడాన్ని మనం అన్ప్లెజెంటే మనం గ్లూమీ అనడం జరుగుతుంది. సో ఇక్కడ డిలైట్ఫుల్ అనేది మనకు ఒక సెపరేట్ మీనింగ్ అనేది తేవడం జరుగుతుంది. ఇలాగ సెపరేట్ మీనింగ్ అనేది తేవడాన్ని, ఓకేనా, ఇలా తేవడం వల్ల కొన్ని మీనింగ్స్ అనేది మారడం జరుగుతుందండి. అటువంటి సెంటెన్స్ గురించి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ద నెక్స్ట్ పేజ్ చూడండి. ఓకేనా, పేజ్ నెంబర్ 45లో 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం యాంటోనిమ్స్ అనేవండి. ఇక్కడ జస్ట్ మనం ఏం చేస్తాం అంటే వ్యతిరేక అంటే యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్ అండి. ఇక్కడ జస్ట్ మనకి ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్ చూడండి, ఫస్ట్ వన్ ఉంది కదా, ఫస్ట్ వన్లో మనకి అండర్లైన్ చేసిన వర్డ్ ఉంది కదా, ఆ వర్డ్కి మనం మనకి ఆపోజిట్ వర్డ్ రాస్తే సరిపోతుందండి. ఓకేనా, ఫస్ట్ వర్డ్ చూడండి, హెల్, హెవెన్. కాకపోతే ఇక్కడ ఏం చెప్పాడు, నో బడీ లైక్స్ అన్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఎవ్రీబడి వాంట్స్ టు బిగిన్ ఇన్ హెవెన్. ఎవరు కూడా, ఓకేనా, ఎవరు కూడా నరకానికి వెళ్దాం అనుకుంటారా, అనుకోరు. మరి ఎక్కడికి వెళ్దాం అనుకుంటారు, హెవెన్. కానీ తుప్పల్లో కాదండి, ఎక్కడికి, హెవెన్, స్వర్గానికి వెళ్దాం అనుకుంటారు. చూసారా. ద నెక్స్ట్ ఫోయ్ అంటే ఫెండ్. థర్డ్ వన్ స్టార్టెడ్, స్టాపెడ్, అన్కవర్డ్, కవర్డ్. ఫిఫ్త్ వన్ నియరెస్ట్, ఫార్తెస్ట్, దగ్గరగా, దూరంగా. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి, లుక్ ఎట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ టేకిన్ ఫ్రమ్ ద టెక్స్ట్. ఓకేనా, ఒక టెక్స్ట్ని తీసుకోవడం జరిగిందండి. నార్మల్గా మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు ఎగ్జాంపుల్ చూడండి, ఐ హియర్ ద చిల్డ్రన్స్ విస్పరింగ్ అవుట్ సైడ్ ద వాల్ అందర్ వీఆర్ వే టు స్కూల్. ఓకేనా, ఒక బయట సైడ్ ఉండి ఒక చిల్డ్రన్ వినడం జరుగుతుందండి. ఓకేనా, ఓకేనా, చిల్డ్రన్ వినడం జరుగుతుంది. కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలా మాట్లాడుకుంటున్నారండి, స్పీకింగ్ క్వైట్లీ. ఎలా మాట్లాడుకుంటున్నారు, స్పీకింగ్ క్వైట్ అంటే చాలా స్లోగా మాట్లాడుకుంటున్నారు, ఒకరి చివర ఒకరు మాట్లాడుకోవడం జరిగిందండి. సో ద అబౌవ్ సెంటెన్స్ ఏం చెప్తుందంటే, ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ ద అండర్లైన్ వర్డ్ ఇండికేట్స్ స్పీకింగ్ క్వైట్లీ అంటే స్లోగా ఒకరి చివర ఒకరు మాట్లాడుకోవడం జరుగుతుంది. సో అవుట్ సైడ్ ద వాల్స్ సో దట్ నో బడీ ఎల్స్ కుడ్ హియర్. ఎవరు కూడా అవుట్ సైడ్ ద ఓకే, ఎవరు కూడా వినే అవకాశం కూడా లేదు అని చెప్తున్నారండి. సో ఇక్కడ విస్పరింగ్ అంటే ఏంటండి, స్పీకింగ్ క్వైట్లీ. సో ఇటువంటి మీనింగ్స్కి కొన్ని సిమిలర్ మీనింగ్స్ అని రావడం జరిగిందండి. ఇటువంటి వర్డ్స్ కూడా సిమిలర్ మీనింగ్ రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం కొంచెం మనం బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే వాటి మీనింగ్స్ అనేది మనకి ఎక్కడ ఇచ్చినా మనం ఈజీగా ఆన్సర్ చేయగలమండి. ఎగ్జామ్ చూడండి, ఇక్కడ మనకి కాలం ఏ, కాలం బిలో ఇచ్చారు. దీనికి సంబంధించిన వర్డ్స్ మీనింగ్స్ అనేవి మనకి ఇటువైపు కాలం బిలో ఇవ్వడం జరిగింది. ఈ వర్డ్స్ అని సింపుల్గా అని చెప్పి మీరు ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు, ఇది ఎక్కువ కొంచెం ప్రాక్టీస్ చేయాలండి. సో ఇక్కడ చూడండి, మనకి స్క్రీమ్ ఇచ్చారండి. స్క్రీమ్ అంటే ఏంటండి, గివ్ ఏ లౌడ్ క్రై. ఎవరైతే గట్టిగా అరుస్తారో, కానీ గట్టిగా అరవడాన్ని మనం ఏమంటామండి, స్క్రీమ్ అని జరుగుతుంది. నెక్స్ట్ విస్పర్
విస్పర్ అని చదివాం కదండి. విస్పర్ అంటే ఏంటండి? స్పీక్ క్వైట్లీ. ద థర్డ్ వన్ ఎల్ అంటే ఏంటంటే షౌట్ లౌడ్లీ అంటే గట్టిగా అరవడం. ఎల్ రోర్ అంటే కంటిన్యూస్లీ లౌడ్ నాయిస్, కంటిన్యూస్గా కూడా పెద్ద శబ్దాలు చేయడం, దాన్ని మనం రోర్ అంటాం. నెక్స్ట్ GRON గ్రోన్, ఏ లాంగ్ డీప్ సౌండ్. డీప్ సౌండ్ ఎలాగొస్తుందంటే మన చెవులు గీయెత్తిపోతాయి చూసారా, అటువంటి దాన్ని మనం ఏమంటామండి? గ్రోన్ అంటాం. నెక్స్ట్ వీప్ అంటే క్రై అంటే ఏడవడం అండి. వీప్ అన్న క్రై అన్న మీనింగ్ అదేనండి. నెక్స్ట్ షర్క్ అంటే ఏ లౌడ్ హై షౌట్, ఓకేనా, అంటే గట్టిగా సౌండ్, చాలా పెద్ద సౌండ్ రావడం అండి. చిన్నపిల్లలు అరిస్తే చూడండి కయ్యమని, అది షేర్క్ అంటారండి. నెక్స్ట్ ఏంటంటే బేబెల్ అంటే మెనీ పీపుల్ స్పీకింగ్ ఎట్ ఏ టైం, ఒకేసారి అందరూ మాట్లాడడం. మన స్కూల్లో చూసుకున్నట్లయితే స్కూల్లో పిల్లలందరూ కూడా ఒకేసారి మాట్లాడితే ఒక కోల్ ఫారంలో కోల్ మాట్లాడినట్టుగా ఉంటుందండి, ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. నెక్స్ట్ వెయిల్, సాఫ్ట్ క్వైట్ వాయిస్, డిఫరెంట్ టు హియర్, ఓకేనా, డిఫికల్ట్ టు హియర్. సాఫ్ట్ క్వైట్ వాయిస్ ఉంటుందండి, చాలా చాలా సాఫ్ట్ వాయిస్ ఉంటుంది. అది డిఫికల్ట్ టు హియర్, వినడానికి కూడా వినసొంపుగా ఉంటుందండి అలాంటి వాయిస్, సింగర్స్ వాయిస్. అలాంటివన్నీ మనకి సాంగ్స్ కానీ ఇలాంటివన్నీ వినాలనిపిస్తుంది. కొంతమంది వాయిస్ ఉంటుందండి, ఎందుకు విన్నావా అని చెప్పినట్టు బాధపడతాం, తార్ రోడ్డు మీద రేకెట్ గీసినట్టుగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ 10th వన్ ట్విట్టర్, ఓకేనా. ట్విట్టర్ అంటే ఏంటంటే కంటిన్యూస్ షార్ట్ సౌండ్స్, ఓకేనా. మన ట్విట్టర్ అంటే మనకు ఒక ట్వీట్ చేయడానికి ట్విట్టర్ అని ఉంది కదండి, మనకు సెలబ్రిటీస్ అన్ని కూడా ట్వీట్ చేస్తుంటారు. దాని ఏమనేది ఒక ట్విట్ అని ఒక పక్షి పేరు మీరు చూసినట్టయితే దాని మీద పక్షి నేమ్, అక్కడ పక్షి బొమ్మ అని ఉండడం జరుగుతుందండి, దాని పేరే ఒక ట్విట్టర్ అనమాట. ఆ ట్విట్టర్ నేమే మనం ఇక్కడ ట్విట్టర్గా పెట్టుకోవడం జరిగింది అక్కడ ట్విట్టర్లోని. సో ఆ ట్విట్టర్ ఒక మీనింగ్ ఏంటంటే కంటిన్యూస్ షార్ట్ సౌండ్స్. ఆ బర్డ్ అనేది మనకి కంటిన్యూస్గా సౌండ్స్ కిచ్ అని సౌండ్ చేస్తూ ఉంటుంది కాబట్టి దానికి మనం కంటిన్యూస్ షార్ట్ సౌండ్స్ అని దానికి ఒక పేరు ట్విట్టర్ అని పెట్టడం జరిగింది. ఆ ట్విట్టర్ కంపెనీ వాళ్ళు మనకి ట్విట్టర్ అని చెప్పి దాంట్లో పెట్టడం జరిగింది. అక్కడ సెలబ్రిటీస్ అందరూ కూడా మెసేజ్లు చేస్తూ ఉంటారండి, ఓకే. నెక్స్ట్ మనకి 46 పేజీలో చూడండి. 46 పేజీలో ఇక్కడ వొకాబులరీ చూడండి. చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఫర్ ద అండర్లైన్ ద వర్డ్. మనకి ఇక్కడ క్వశ్చన్లో ఒక అండర్లైన్ వర్డ్ ఇచ్చాడు, దాని కరెక్ట్ అయిన వర్డ్ అని మనకి చూస్ ద కరెక్ట్ ఆప్షన్స్ 3 ఆప్షన్స్ ఏదో ఒక ఆప్షన్ అంటే రైట్, ఓకేనా, కరెక్ట్ చేయమని చెప్పాడు. నేను ఆల్రెడీ ఇక్కడ ఆన్సర్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీకు టెక్స్ట్ బుక్ ఉన్నట్లయితే ఆన్సర్స్ అన్ని కూడా నోట్ చేసుకుని వాటికి ప్రాక్టీస్ చేయండి. లేనట్లయితే నేను చేసిన వీడియోని మీరు స్క్రీన్షాట్ చేసి మీ ఫోన్లో సేవ్ చేసుకోండి, ఓకేనా. ద 4th వన్ చూడండి. ద గెయింట్ పుట్ ఏ నోటీస్ బోర్డ్, ట్రీస్ ప్యాసెస్ విల్ బీ ప్రొసిక్యూటెడ్. సో పర్సన్స్ హూ ఎంటర్ ద వితౌట్ పర్మిషన్స్, ఎవరైతే పర్సన్స్ ఎంటర్ అవుతారో వాళ్ళు ఏమంటారండి? ట్రేస్ ప్యారిస్ అంటారు. ఏమంటారు? ట్రేస్ ప్యారిస్. ద నెక్స్ట్, ద గెయింట్ వాజ్ ర్యాపెట్ ఫ్యూర్స్ అండ్ రోరెడ్ ఆల్రెడీ అబౌట్ ద గార్డెన్. రోరెడ్ అంటే ఆల్రెడీ మనం చెప్పడం జరిగిందండి, ఓకేనా. ద సెకండ్ వన్ ఆన్సర్ ఏ అండి. మేడ్ ఏ లౌడ్ నాయిస్ విత్ యాంగర్, కోపంగా గట్టిగా అరవడం, దాన్ని మనం రోరెడ్ అంటాం. There are 12 peach trees. The springtime broke out into delicate blossoms. ఓకేనా. ఇప్పుడు బ్లోజమస్ అనేది మనకు ప్రెజెంట్ ఇప్పుడు కొత్తగా బుక్స్ మారే కదండి 1 to 6th క్లాస్ అనేవి, అది ఈ కంపెనీ నుంచి రావడం జరిగింది. అసలు బ్లోజమస్ అంటే ఏంటంటే ఫ్లవర్స్ అండి, ఓకేనా. ఇటువంటి ఓకేనా చాలా రకాలైన ఫ్లవర్స్ అనేది కలిపే మనం బ్లోజ్మస్ అంటామండి. ఆ బ్లోజ్మస్ అనేది ప్రెజెంట్ 1 to 6th క్లాసెస్ అనే కంపెనీ అనేది మార్చడం జరిగింది. ఆ కంపెనీ పేరు బ్లోజ్మస్ అండి, దాని వల్ల ఫ్లవర్స్ అని అన్న జరుగుతుంది. ద 4th వన్ చూడండి. హీ ర్యాటెల్డ్ ఆన్ ద రూఫ్ ద ఓల్డ్ డే. ఇక్కడ ఏం చెప్తున్నారు? హీ ర్యాటెల్డ్ అంటే మీనింగ్ ఏంటండి? 4th వన్ ఆన్సర్ ఏ. మేడ్ ఏ సిరీస్ ఆఫ్ సౌండ్స్, ఓకేనా. సీరియస్ సౌండ్స్ అంటే సీరియస్గా సౌండ్స్ అనేవి నాయిస్ చేయడం, దాన్నే మనం ఏమంటామంటే ర్యాటెల్ అంటే జరుగుతుందండి, ఓకే ఫ్రెండ్స్. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి వీడియోస్ అని చేసేటట్లుగా నన్ను ఎంకరేజ్ చేయండి, మోటివేట్ చేయండి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఎటువంటి వీడియోస్ చేయాలని కామెంట్ సెక్షన్ తెలియజేసినట్లయితే అంటే మీకు చేయడం జరుగుతుంది. ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఆ వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ ఇన్ అవర్ ఛానల్, ఓకే. నెక్స్ట్ టాపిక్లో మనం వేరే టాపిక్ మనం కలుసుకుందాం, 8th క్లాస్ గ్రామర్ టాపిక్లో. గుడ్ బై.